అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 15th ఫిబ్రవరి సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఉండే అవకాశం ఉంది చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ టు పాజిటివ్ బయాస్ అయితే ఉంది. నాస్డాక్ 0.4% మేర లాభాలతో ముగిస్తే S&P 500 0.01%తో 60 పాయింట్స్ నష్టంతో ముగిసింది. డౌ జోన్స్ ఒక 0.4% మేర నష్టాలతో ముగియడం అయితే చూస్తున్నాం. బట్ ఓవరాల్గా S&P వీక్లీ గెయిన్స్తో క్లోజ్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ అప్డేట్ అయితే ఇది. గోల్డ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ 2,900 బిలో, 2,930 $2,940 దాకా వెళ్ళిన గోల్డ్లో ఒక $50 మీద ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. అండ్ ఆయిల్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ $74-75 దగ్గర క్రూడ్ బ్రెంట్ ట్రేడ్ అవుతుంది. మెయిన్గా యుఎస్ అండ్ ఇండియా టు డబుల్ బైలేటరల్ ట్రేడ్ ఇన్ 5 years, ప్రైమ్ మినిస్టర్ మోడీ సేస్ యాజ్ ట్రంప్ టారిఫ్స్ లూమ్. ఇక్కడ రెసిప్రోకల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి సంకేతాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేశారు. మోడీ గారు రాకముందే ఏ దేశం తమకు ఏ స్థాయిలో పన్నులు విధిస్తుందో తాము కూడా తిరిగి అదే స్థాయిలో పన్నులు విధిస్తాము అన్న అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. కంట్రీ టు కంట్రీ, ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఆసక్తిని రేపుతున్నాయి. అయితే మనతో కొద్దో గొప్ప ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో అంతటి దుందుడుకు చర్యలను డొనాల్డ్ ట్రంప్ తీసుకోకపోవచ్చు అన్న ఒక సంకేతం కూడా అయితే ఉంది. ఎందుకంటే రెసిప్రోకల్ బిజినెస్లు ఎంత అవసరమో, సో చైనా తర్వాత అంతటి ప్రొడక్షన్ చేసి వాళ్ళ దేశానికి ఎగుమతులు చేసే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. మనకు చైనాను కాదని వేరే దేశం వైపు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల మనతో సున్నం పెట్టుకోవడం అనేది అంత ఈజీ అని చర్య అయితే కాదు, ఈవెన్ యూఎస్కి కూడా. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది పెట్టుకుంటే, ఏదైనా కయ్యానికి కాలు దువ్వితే పరోక్షంగా అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే అక్కడ జనాలు బతకడం కష్టమైపోతుంది. పరోక్షంగా వాళ్ళ దేశాలకే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందువల్ల మన దేశం మీద ఎలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఎస్పెషల్లీ ఫార్మాలో మనం మెజారిటీ ఆఫ్ ది జెనరిక్ మార్కెట్ అంతా కూడా యూఎస్కే ఎగుమతి చేస్తాం. మన మార్కెట్ చాలా వరకు చిన్న మార్కెట్ ఫార్మా కంపెనీస్కి. అయితే అక్కడ వాళ్ళ దేశం నుంచి కొన్ని మనం డ్రగ్స్ దిగుమతి చేసుకుంటాం. అలా దిగుమతి చేసుకున్నప్పుడు మన వాళ్ళు ఒక 10% టారిఫ్స్ వేస్తారు. మన ఫార్మా కంపెనీస్ అక్కడ ఎగుమతి చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక 10% టారిఫ్స్ విధించే అవకాశం అయితే ఉంది. ఇలా రెసిప్రోకల్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మన చిన్నవి పిన్నులు, పన్నులు, ఫార్మా అవి ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. యాపిల్ పండ్లు ప్లస్ దానిమ్మ, ద్రాక్ష ఇట్లాంటివి. వాళ్ళు ఒకేసారి ఒక పెద్ద ఎత్తున ఒక స్టెల్త్ విమానం, ఒక ఫైటర్ జెట్ మన దేశంలోకి దింపారంటే $100 కోట్ల ఒక్కొక్క డీల్. సో మనమేమో చిన్నవన్నీ పోగు చేసుకుని రూపాయి పోగు చేసుకుని వాళ్ళకి ఎగుమతి చేస్తే వాళ్ళు ఒకేసారి 100 కోట్లతోనో 50 కోట్లతోనో విమానాలు దింపడం, లేకుంటే పెద్ద టెక్నాలజీని దింపడం లాంటివి వాళ్ళు చేస్తారు. సో అందువల్ల క్వాలిటీ అండ్ తక్కువ హైలీ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అన్ని అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే మనం చిన్న ప్రోడక్ట్స్ని మనం దిగుమతి చేస్తాం. కొంతమంది ఎందుకు మనం అమెరికాతో బాయ్కాట్ చేయొచ్చు కదా, అమెరికా ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకోకపోతే ఏమవుతుంది, అమెరికా ప్రోడక్ట్స్ ఎందుకు అంటాం. సో అలాంటప్పుడు అసలు మనం ఈ వీడియో మనం చూసేందుకు కూడా స్కోప్ లేదు. ఈవెన్ మన గూగుల్ అయినా యూఎస్దే, మన యూట్యూబ్ అయినా యూఎస్దే, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఏదైనా సరే యూఎస్ ప్రోడక్ట్స్కి మనం పూర్తిగా అడిక్ట్ అయిపోయాం. వితౌట్ యూఎస్ ప్రోడక్ట్స్ మనం బతకలేం. అట్ ది సేమ్ టైం మన ప్రోడక్ట్స్ లేకుండా, అంటే మన ఇంజనీర్లు లేకుండా యూఎస్ కూడా లేదు. ఇలా ఇవన్నీ ఇంటర్లింక్డ్, పూర్తిగా ఒక బ్రెయిన్లో ఎలా అయితే నర్వ్స్ అన్నీ కూడా ఇంటర్లాక్డ్ అయిపోయి ఉంటాయో, సో ఇప్పుడు గ్లోబల్ ఎకానమీస్ అన్నీ కూడా అలా ఇంటర్లాక్డ్ అయిపోయాయి. ఒకరిని కాదని ఒకరు మనుగడ సాగించే పరిస్థితి అయితే లేదు. అయితే పొద్దున్న మాకెందుకురా బాబు ఈ ఉపోద్ఘాతం అంతా అనుకోవచ్చు. కాకపోతే మనం అంతవరకు కావాల్సిన అవసరం లేదు తీవ్రంగా అనేది చెప్పే ఉద్దేశం ఇది. సో నిన్న మోడీ గారు కూర్చుంటే వెనక్కి డొనాల్డ్ ట్రంప్ గారు నించుని ఆయన విజిటర్ బుక్లో సంతకం చేసేంత వరకు వెనక్కే ఉండి, తర్వాత ఆయన సంతకం చేసిన తర్వాత మళ్ళీ కుర్చీ వెనక్కి జరిపి ఏదో హాస్పిటాలిటీ ఉందో చాలా పద్ధతిగా ఆయన చేశారు. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే తమ్ముడే పేకాట అన్నట్టు పన్నులే,
ఈ హాస్పిటాలిటీ అన్నట్టుగా కూడా ఉంది. బట్ మనం అంత వర్రీ కావాల్సిన అవసరం అయితే తీవ్రంగా ఏం లేదు. బట్ డిపోర్టేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా డిపోర్టేషన్స్ ఉంటాయి. ఏ దేశమైనా సరే ఇప్పుడు మన దేశంలోకి బంగ్లాదేశీసో పాకిస్తానీసో విపరీతంగా వచ్చినప్పుడు మనం వాళ్ళని పట్టుకుని వాళ్ళ దేశానికి పంపించడం అనేది ఎలా సాధారణమో, వాళ్ళ దేశంలో అక్రమంగా ఉంటున్న వాళ్ళని పంపించడం కూడా అంతే సాధారణం. సో ఆ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే H1B వీసాల విషయంలో ఇక్కడ నుంచి వీసాలు చాలా హైలీ స్కిల్డ్ లేబర్కి మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యుఎస్ వెళ్ళాలని మనకు కోరిక ఉండడం కాదు, యుఎస్కి ఎవరు అవసరం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అది అందువల్ల డోంట్ వరీ టూ మచ్. ఎక్కడో చోట ఒక పాస్ తీసుకుంటుంది. బిజినెస్లు కూడా తమని తాము ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. హై టారిఫ్స్ ఇచ్చినప్పుడు వేరే మార్గం ఏదన్నా ఉందా, రెవెన్యూస్ ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళు కూడా భావిస్తారు. సో అందువల్ల టూ మచ్ మనం ప్యానిక్ అవ్వడం వల్ల పెద్దగా అనుకోని ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని ఏం సాధించలేం. మనం చేయాల్సిన పని అంతా కేవలం క్వాలిటీ స్టాక్స్కి మాత్రం స్టిక్ ఆన్ అవ్వడం ఒకటే మనం చేయదగ్గ పని. అందువల్ల దేశాల్లో ఏం జరుగుతుంది, అదైపోతే ఏమైపోతుంది, ఇదైపోతే ఏమైపోతుందని మనం పెద్దగా బట్టలు చించుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. లెట్స్ సెటిల్ డౌన్, లెట్స్ కామ్ డౌన్, లెట్స్ ద స్టామ్ అండ్ డస్ట్ సెటిల్ డౌన్. తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ ఆన్ అవుతాం. వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గం మనకు ఎటు ఉండనే ఉంది. ట్రంప్స్ టారిఫ్స్ అండ్ ట్రేడ్స్, సెన్సెక్స్ ఎండ్స్ ఇన్ రెడ్ ఫర్ 8th straight డే. వరుసగా 8వ సెషన్లో కూడా మార్కెట్స్లో బలహీనత మనం చూసాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ దాదాపు 4,300 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న వాళ్ళు సేల్ చేశారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తూనే ఉన్నారు. నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 4,364 కోట్ల రూపాయల మేర బయింగ్ చేశారు. అందువల్ల ఈ స్థాయిలో అయితే ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2.5% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.3% మేర నష్టపోయింది. అవుట్ ఆఫ్ టోటల్ 4,083 స్టాక్స్ ట్రేడ్ ఇన్ ద BSE 630 స్టాక్స్ మధ్యన అడ్వాన్స్డ్ ఉంటే 3,400 స్టాక్స్ దాదాపుగా నెగిటివ్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ మంచి ఓవర్సోల్డ్ జోన్లో ఉంది. అంటే క్వాలిటీ స్టాక్స్తో సంబంధం లేకుండా ఇక మార్కెట్ ప్యానిక్ అయిపోతున్న టైంలో ఇక చిన్న చితక క్వాలిటీ అవి ఏ మాత్రం మార్కెట్స్ పట్టించుకోకుండా సెల్ ఆఫ్ అయితే ఉంటుంది. బట్ క్వాలిటీ స్టాక్స్లో ఉన్నప్పుడు మనం ఇదే భయంగా ఆపర్చునిటీగా కూడా మనం చూడవచ్చు. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ అన్ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఆఫ్ ట్రంప్ టాంట్రమ్స్ 7 లార్జ్ అండ్ మిడ్ క్యాప్ IT స్టాక్స్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ అప్ టు 42%. ఇక్కడ కొన్ని టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ టెక్నాలజీ స్టాక్స్ మీద కొద్దిగా నేను అంత 100% పాజిటివ్గా అయితే లేను. బట్ మ్యూచువల్ ఫండ్స్లో, థిమాటిక్ ఫండ్స్లో ఐటీ ఒక ఫండ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఐటీకి అని చెప్పి ఎప్పటి నుంచో అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాను. పర్సనల్గా కూడా ఐటీ ఒకటి, అట్ ది సేమ్ టైం US బేస్డ్ ఐటీ బ్లూ చిప్ ఫండ్ కూడా ఒకటి చాలా కాలం నుంచి అయితే చేస్తూనే ఉన్నాను. టాటా టెక్నాలజీస్, కోఫోర్జ్, ఎంఫోసిస్, TCS, HCLTech, L&T Mindtree, ఇన్ఫోసిస్ ఇవన్నీ కనీసం 26 నుంచి గరిష్టంగా 56% లాభాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నమాట. సో డైరెక్ట్గా కొనకపోయినప్పటికీ ఒక మ్యూచువల్ ఫండ్ మార్గంలో ఒక ఐటీ థీమ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని సిస్టమాటిక్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకోండి. డీసెంట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సాధారణంగా మార్కెట్స్ ప్యానిక్ అవుతున్నప్పుడు FMCG స్టాక్స్ వైపు మనం పరుగులు తీస్తాం అండ్ ఫార్మా స్టాక్స్ వైపు పరుగులు తీస్తాం. ఎందుకంటే ఈ మార్కెట్ ఎటుకుప్పగులినా, మార్కెట్ ఏమైపోయినా తిండికి బట్టకు లోటు ఉండదు. తిండి ఎప్పటికీ అవసరమే అండ్ రోగాలు వచ్చినప్పుడు మందులు వేసుకోవడం అవసరమే అనేది ఎప్పటి నుంచో అనుకున్నా మనకు ఒక బేసిక్ ఒక రొట్టగొట్టుడు సామెత ఉంది మనకి. అయితే అలాంటి టైంలో కూడా FMCG అండ్ కొద్దిగా ఇంటర్ రిలేటెడ్ అయిన స్టాక్స్ని ఇక్కడ వీళ్ళు ఈటీ ప్రైమ్లో ఇవ్వడం జరిగింది. ITC 41%, ఇక్కడ నుంచి హిందుస్థాన్ యూనిలివర్ 39%, బ్రిటానియా 34%. సో ఇవి ఈ స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోయినప్పటికీ కనీసం ఇందులో 50% రిటర్న్స్ ఇచ్చినా కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా రాడికో ఖైతా, యునైటెడ్ స్పిరిట్స్ ఇవి కూడా ఇక హై స్పిరిట్స్తో మనం బతకాలి కాబట్టి సో ఈ స్పిరిట్స్ బిజినెస్ కూడా కొద్ది గొప్ప డోకా ఉండే అవకాశం ఉంది. ఇందులో కనీసం 50% రిటర్న్స్ ఇచ్చినా కూడా, అంటే వీళ్ళు అనుకుంటున్న దానికి రిటర్న్స్ ఇచ్చినా కూడా డీసెంట్ రిటర్న్స్, ఖచ్చితంగా అద్భుతమైన రిటర్న్స్, నాట్ డీసెంట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్తో పోలిస్తే. సో వీటిని కూడా కొద్దిగా రాడార్లు అయితే పెట్టుకుంటూ ఉండండి. ఇంకా L&T ఎయిమ్స్ ఫర్ కీ రోల్ ఇన్ ఇండియాస్ 2047 టార్గెట్ ఆఫ్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ప్రభుత్వం అయితే మన బడ్జెట్లో చెప్పిందో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని సిద్ధం చేసుకోవాలి 2047 నాటికి అని చెప్పి ఇక్కడి నుంచి కూడా
దాంతో అయితే ఎల్ఎన్టీ దీనికోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎల్ఎన్టీకి సంథింగ్ అన్నీ ఉన్నాయి. పాత రోజుల్లో ఒక సామెత వినేవాళ్ళం, మరి నాటు సామెత అది, అన్నీ ఉన్నా ఐదోతనం లేదు అని. సో ఇలా దీనికి కూడా అన్నీ ఉన్నాయి. బట్ సంహౌ ఆ కిక్ ఫ్యాక్టర్, ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది ఎల్ఎన్టీలో సంహౌ మిస్ అయిపోతూనే ఉంది. సో డైవర్సిఫై విపరీతంగా చేస్తారా, డైవర్సిఫై చేసి అసెట్ అన్లాకింగ్ చేస్తేనే దీనికి ఏదైనా ఇది ఉంటుందా అన్నది బట్ చూడాలి. బట్ ఓవరాల్ సంహౌ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. స్టిల్ ఇంకా ఆ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ విషయంలో కానీ ఆర్ఎల్స్ ఏదో లాగింగ్ ఎల్ఎన్టీకి. సో అందువల్ల ఈ తెల్ల ఏనుగును ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి చిన్నవన్నీ కూడా ఎక్కడికో తీరం దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈలోపు ఎల్ఎన్టీని కూడా అట్లీస్ట్ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే భారీ ఎత్తున పతనం అయ్యి ఇక్కడి నుంచి కూడా ఎల్ఎన్టీ ఏదైనా మంచి ఆపర్చునిటీ దొరికితే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఎంతో కొంత రిటర్న్స్ అయితే ఎల్ఎన్టీ ఇస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇది కూడా మనం రాడార్లో పెట్టుకుందాం. అండ్ ఫోర్టీస్ దాదాపుగా 462 కోట్ల రూపాయలతో జలంధర్లో 228 బెడ్స్ కలిగిన ఒక హాస్పిటల్ని వీళ్ళు అక్వైర్ చేశారు, అదొకటి. అలాగే రిలయన్స్ ఆమ్ బాయ్స్ పర్సనల్ కేర్ బ్రాండ్ వెల్వెట్. ఇక్కడ సంహౌ గతంలో ఏదైతే బిగ్ బజార్ తప్పు చేసిందో అదే తప్పును మళ్ళీ వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అని ఒక భయం అయితే ఉండేది. కొద్ది రోజుల క్రితం వరకు వీళ్ళు అక్విజిషన్ ఇది చూసి అసలు ఇండియాలో ఒక అలీబాబా స్థాయికి రిలయన్స్ ఎదుగుతుందేమో అన్నట్టుగా కనిపించేది రిలయన్స్ రీటైల్ పరంగా. బట్ సంహౌ అడ్డగోలుగా ఏ కంపెనీ అసలు సంబంధం ఉందా లేదా, బిజినెస్తో సంబంధం ఉందా లేదా అన్నట్టు కూడా ప్రతి బ్రాండ్ని టేక్ఓవర్ చేసుకుంటూ రిలయన్స్ రీటైల్, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ముందుకెళ్తుంది. ఇవన్నీ పరోక్షంగా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తాయా, లేకుంటే ఇవన్నీ మరి తలకు మించిన భారం అయిపోయి ఏవి బ్రాండ్స్ని సక్సెస్ఫుల్గా చేయడంలో విఫలమవుతుందా అన్నది సంహౌ రిలయన్స్ విషయంలో ఒక అనుమానం అయితే ఉంది. బిగ్ బజార్ కూడా సేమ్ అంతే. గతంలో ఆయన కిషోర్ బియానీ గారు ప్రతి బ్రాండ్ని కొనుగోలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అవన్నీ మేనేజ్ చేసుకోలేక చివరికి కంపెనీ దివాలా తీసి బయటికి వెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితి వచ్చింది. బట్ రిలయన్స్కి అలాంటి పరిస్థితి ఖచ్చితంగా అయితే రాదు. బట్ రీటైల్ మనీ, పబ్లిక్ మనీ ఇది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా వీళ్ళు తీసుకుంటారన్నది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో విల్ మేక్ వండర్ఫుల్ ట్రేడ్ డీల్ ట్రంప్ యాజ్ హీ మీట్స్ పిఎం. సో మోడీ గారేమో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మిగా, ఆయనేమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగా. సో ఇద్దరు కలిసి మెగా చేద్దాం అనుకున్నారు. అయితే మనం దగా పడకుండా అయితే చూసుకోవాలి. ఈ డీల్స్లో ఇండియా ఫస్ట్ అని మనం అనుకుంటాం, అమెరికా ఫస్ట్ ఆయన అనుకుంటారు. ఇద్దరు ఒకరికొకరు తారీఫ్స్ విధించుకోకుండా సంహౌ ఏదన్నా ఒక మధ్య మార్గంగా వెళ్తే సో రెండు దేశాలకు ప్రయోజనం అయితే ఉంటుంది. బట్ ఈసారి ట్రంప్ 2.0లో మనం చాలా కాన్ఫిడెంట్గా, చాలా మెరుగ్గా ఈ డీల్స్ కుదుర్చుకున్నాం అన్నది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో ఎక్కడ సాగిల పడకుండా మనం మహాప్రభు నువ్వే దిక్కన్న ఇది లేకుండా సో మనం కూడా అదే స్థాయిలో గట్టిగా నిలబడడం కూడా సో ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గడానికి కారణమైతే అవుతుంది. స్మాల్ క్యాప్ స్లిప్ ఇంటూ బేర్ మార్కెట్ టెరిటరీ, మిడ్ క్యాప్స్ ఆన్ బ్రింక్. ఓవరాల్గా మనకి రికార్డ్ హైస్ నుంచి చూస్తే సెన్సెక్స్ 11%, నిఫ్టీ 12%, నిఫ్టీ 500 దాదాపు 15%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 22%, నిఫ్టీ మిడ్ క్యాప్ 18% మేర నష్టపోవడం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు మరీ మైక్రో క్యాప్ స్టాక్స్ జోలికి పెద్దగా వెళ్ళకపోవడమే మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈవెన్ క్వాలిటీ ఉన్నా కూడా. తత్వచింతన్ 52 వీక్ లో హిట్ చేస్తూనే ఉంది. 22% ఇయర్ డేట్ ప్రకారం నష్టపోయింది. 683 రూపాయల స్థాయికి స్టాక్ అయితే చేరుకుంది. ఐపీఓ వచ్చిన టైంలో విపరీతమైన ఫ్యాన్సీనెస్ తత్వచింతన్ ఐపీఓలో అయితే మనం చూసాం. ఎగ్గబడి జనాలు కూడా కొన్నారు ఈ తత్వచింతన్ ఐపీఓ గురించి. ఇప్పుడు తత్వం బోధపడింది, చింత ఒకటే మిగిలింది ఈ స్టాక్లో. సెన్కో గోల్డ్ 20% నష్టపోయింది స్టాక్. అండ్ కంకార్డ్ బయోటెక్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్తో పోలిస్తే 9 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ 20% మేర నష్టపోయింది, నష్టాల్లో ఉంది. క్యూమిన్స్ ఓవరాల్గా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బ్రోకింగ్ కంపెనీస్ కొద్దిగా పాజిటివ్గా అయితే ఉన్నాయి. Q3 తర్వాత కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ బై రేటింగ్ కూడా ఇస్తున్నాయి. కొటాక్ రీసెర్చ్ లాంటివి క్యూమిన్స్ ఇండియాకి సంబంధించి. అండ్ ఇండియా షేర్ ఇన్ వరల్డ్ ఈక్విటీ మార్కెట్
క్యాప్ డిక్లైన్స్ టు 18-month లో ఆఫ్ 3.63. ఓవరాల్గా మార్కెట్ క్యాప్ మనది మెరుగ్గా ఉన్న మార్కెట్ క్యాప్ ఈ నష్టాల తర్వాత కొద్దిగా క్షీణించిందన్నట్టు కూడా ఒక అప్డేట్. ఫార్మా స్టాక్స్ ప్లంజ్ అమిడ్ టారిఫ్ కన్సర్న్. సో ఎక్సెప్ట్ నాట్కో ఫార్మా మిగిలిన కంపెనీస్కి కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆ దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాళ్ళు ఏమైనా టారిఫ్స్ విధిస్తే ఫార్మా కంపెనీస్ మీద మనకు కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే చీపర్ వర్షన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇతర యూఎస్కి. సో టారిఫ్స్ విధించినప్పుడు అవి కూడా కాస్ట్లీ అవుతాయి. అప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఇతర దేశాలు ఏమైనా ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకొని మనకంటే తక్కువ ధరకి ఏదైనా ఇస్తే సో మన మార్కెట్కి మన బిజినెస్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫార్మా కంపెనీస్ అయితే భయపడుతున్నాయి. సో నాట్కో ఫార్మా మేజర్గా డాక్టర్ రెడ్డీస్ లాంటివి ఎఫెక్ట్ అవ్వాలి. ఎందుకంటే యూఎస్కి మెజారిటీ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా యూఎస్కే ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో ఇప్పుడు నాట్కో ఫార్మా విషయం పక్కన పెడితే మిగిలిన కంపెనీస్కి కొద్ది గొప్ప ఇదొక బయింగ్ ఆపర్చునిటీ ఏమో అన్నట్టుగా చూడొచ్చు. లేదు ఇది కూడా రిస్క్ ఎందుకు అనుకుంటే నిఫ్టీ ఫార్మా ఫండ్ ఒకటి కొనుగోలు చేసి సిప్ పద్ధతిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది కూడా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.